శంకరాచార్య స్వామి వారి జయంతి వేళ శంకర భగవత్పాదుల వారి స్తోత్రాలు, ఆయన రాసిన అనేక మంది దేవీదేవుల మీద రాసిన స్తోత్రాలు ఇప్పటికీ కూడా మన భక్తుల నాలుకల మీద నర్తిస్తుంటాయి. ముఖ్యంగా మహిషాసురమర్దిని స్తోత్రం, కనకధార స్తోత్రం, మరి గురుపాదుకా స్తోత్రం, దత్త స్తోత్రం, దత్తాష్టకం, ఇవన్నీ కూడా ఎంతో బాగుంటాయి. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో వాయుసారథి సుబ్రహ్మణ్యం అని, మా సుబ్రహ్మణ్య స్వామి వాయుదేవుడికి సారథి అని రాశారు ఒక శ్లోకంలో. చరారణ్య సంభూతం ఇంద్రాదివంజం ద్విషడ్బాహు సంఖ్యాయుధ శ్రేణిరమ్యం మరుత్సారథిం కుక్కుటేశం సుకేతుం భజే యోగి హృత్పద్మ మధ్యాధివాసం. కుక్కుటధ్వజం గలవాడు మరుత్సారథి, అంటే వాయువుకి సారథి. ఈ వాయుసారథి సుబ్రహ్మణ్య స్వామిని మనం ప్రార్థించడం వల్ల మనకి కరోనా వైరస్ లాంటివి వాయువు వల్ల వచ్చేటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఈ శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఎంతో గొప్ప ప్రసిద్ధి పొందింది. శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠాలు అద్వైత జ్ఞాన సిద్ధాంతాన్ని ఎంతో ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా శంకరాచార్యుల వారు రాసిన వివేక చూడమని ఇంకో భగవద్గీత లాంటిది, 500 శ్లోకాల్లో ఉంటుంది సుమారుగా. ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వివేక చూడమని బాగా చదువుకోవాలి. అందులో ఆయన చేసిన గురుస్తుతి, ఆత్మస్తుతి, ఆత్మ జ్ఞానాన్ని కలిగించేటువంటి శ్లోకాలు భగవద్గీతతో సమానంగా ఉంటాయి. ఆయన శైలి ఎంతో మధురమైన శ్లోకాలు.